హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి వ్లాగ్స్ కుకింగ్ 738. మన ఛానల్లో ఈరోజు హనుమాన్ జయంతి వ్లాగ్ చూస్తారనమాట. మార్నింగ్ టు ఈవినింగ్ నా రొటీన్. అలాగే హనుమాన్ జయంతి కదా, ఆ రోజు అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి. బాగా చేసుకున్నారా హనుమాన్ జయంతి? తర్వాత మార్నింగ్ టిఫిన్ వచ్చేసి బొరుగులు, అలాగే కాన్ఫ్లెక్స్ కారాలు అవి తినేసామన్నమాట, 2 వేసేసుకొని. తర్వాత ఏం వీడియో షూట్ చేయలేదు, మార్నింగ్ టైం కదా, చాలా బిజీగా ఉంటుంది రొటీన్ అంతా. మధ్య చాలా హడావిడి అయిపోయింది. తర్వాత బెండకాయ కర్రీ చేద్దామనేసి స్టార్ట్ చేస్తాను అనమాట. నేను చూపించే బెండకాయ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా ఎమ్మీ టేస్టీగా ఉంటుందన్నమాట ఈ బెండకాయ పులుసు. తర్వాత ఇక్కడ మా పెద్దోడు అన్నీ ఒకేసారి పెడుతుంటే ఎలా కట్ చేస్తాను అని చెప్తుంటే మళ్ళీ అన్నీ తీసేసి 3 ఇస్తానని కౌంట్ చేసి మరీ ఇస్తున్నాడు. ఇంకా బెండకాయలు అన్నీ నీట్గా వాష్ చేసుకొని, బెండకాయలు వాష్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసేసి వాష్ చేస్తాను అనమాట. పైన డస్ట్ అంతా వస్తుంది కదా, ఉప్పు వేసేసి నీట్గా క్లీన్ చేసేసాను అనమాట. తర్వాత బెండకాయలు అన్నీ నేను చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. అలా నీట్గా కట్ చేసుకోవాలి. ఏమన్నా పుచ్చులు కనిపించేస్తే మధ్యలో తీసేసేయాలన్నమాట. బెండకాయ లోపల కూడా పుచ్చులు ఉంటాయి, జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను మంచిగా లేతగా ఉన్న బెండకాయలు తీసుకున్నాను. ఈ కర్రీకి అలా ఉంటేనే బాగా మంచిగా ఉంటుందన్నమాట. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. తర్వాత 3 టమోటాస్ కట్ చేసుకున్నాను కదా, 3 టమోటాస్ కట్ చేసుకోవాలి. ఇందులో నేను చింతపండు ఏం యాడ్ చేయట్లేదు, చింతపండు కూడా ఏం వేయట్లేదు అనమాట. అందుకని 3 టమోటాస్ తీసుకున్నాను. తర్వాత కొంచెం వెల్లుల్లిపాయ, తెల్లవాయి, కొబ్బరి, ఆనియన్ 3 తీసుకొని, కొంచెం అల్లం తీసుకొని మంచిగా దంచుకోవాలన్నమాట. మంచిగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో కొంచెం ఆనియన్, అలాగే తెల్లవాయి, పోపు కూడా కొంచెం సైడ్ తీసుకోవాలన్నమాట. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. తర్వాత
పేస్ట్ అంతా దంచుకున్న తర్వాత పక్క పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఒక 3 స్పూన్స్ యాడ్ చేసినట్టు నేను ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకుంటాం కదా ఆ బెండకాయల్ని ఇందులో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ బెండకాయ జిగురు పోయేంత వరకు. ఇక్కడ ఏంటంటే మూత పెట్టి ఫ్రై చేయకూడదు అనమాట. మూత తీసేసి ఫ్రై చేయాలి. అలా బెండకాయలన్నీ ఫ్రై చేయాలన్నమాట. కొంచెం పసుపు యాడ్ చేస్తాను. పసుపు యాడ్ చేసి ఆ బెండకాయ మొత్తం అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసుకోండి. అలా బెండకాయ ఎంత ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని అందులోనే బెండకాయ ఫ్రై చేసి ఉంటాం కదా ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేసేసి మన పోపు దినుసులు, కరివేపాకు, ఆనియన్, టమోటాని ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను అనమాట. కావాలంటే టమాటాస్ అట్లా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే టమోటాస్ని పేస్ట్ చేసుకున్నాను. టమోటాస్ అంతా పేస్ట్ అయిపోయిన తర్వాత మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. అదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం కారం పొడి యాడ్ చేశాను. అలాగే కొంచెం సాల్ట్, మనం బెండకాయ వేసేటప్పుడు ఏం సాల్ట్ వేయాలి కదా, అందుకని దీంతో కొంచెం సాల్ట్ అవన్నీ యాడ్ చేసుకొని మసాలా పేస్ట్ అంతా బాగా వేగాలన్నమాట. మనకి పైన ఆయిల్ కనిపించేంత వరకు ఈ మసాలా పేస్ట్ చాలా బాగా వేగాలన్నమాట. మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. మిక్స్ అయిపోయింది. మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి ఇవన్నీ మొత్తం బాగా వేగాలి. కలుపుకుంటూ బాగా వేయించుకోవాలన్నమాట. ఆయిల్స్ అనేది మనం వేసిన ఆయిల్ అనేది ఇక్కడ పైకి రావాలన్నమాట. ఈ మసాలా పేస్ట్ మన బెండకాయకి కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత వేయించి పక్కన పెట్టుకుని బెండకాయ కూడా వేసేసుకోవాలి. బెండకాయ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇందులోనే పెరుగు కూడా యాడ్ చేశాను నేను. ఆ బిట్ కూడా మిస్ అయి ఉంటుంది. పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. మసాలాలో పెరుగు కూడా యాడ్ చేసేసుకొని అంత మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు నాకు మా చిన్నోడు అడుగుతుండండి, బెండకాయ ఇచ్చేసాను. కొంచెం ఫ్రై ఉంటుంది కదా, బెండకాయ కూడా యాడ్ చేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలి. నేను ఇక్కడ కారం కొంచెం తక్కువ యాడ్ చేశాను. అనుకుంటే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఇప్పుడు మూత పెట్టుకుంటే అంత బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకుంటాం కదా, యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను.
బెండకాయ వరకు వాటర్ వేసుకొని బాగా మంచిగా ఉడికించుకొని తర్వాత కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్టేజ్లో పిల్లల కోసం కొంచెం సర్వ్ చేసేసాను నేను. సర్వ్ చేసేసి మన కోసం కొంచెం కారం ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. మళ్ళీ కారం యాడ్ చేస్తే కర్రీ బాగుంటుందేమో అని ఫీలింగ్ వస్తుంది. అలా ఏం లేదనమాట. ఈ స్టేజ్లో మీరు కారం యాడ్ చేసుకుని మంచిగా కలిపేసుకోవచ్చు అనమాట. ఇలా ఒకసారి నేను చేసిన బెండకాయ పులుసు ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఆ రోజు నేను బెండకాయ పులుసులోకి ప్రెషర్ కుక్కర్లో సంగటి చేశానమాట. ఆల్రెడీ మన ఛానల్లో సంగటి రెసిపీ ఉంది, కావాలనుకున్నాను చెక్ చేయొచ్చు. ఆ రోజు కొంచెం ఎక్కువ మంది కదా, ఎక్కువ క్వాంటిటీ కాబట్టి సంగటి ప్రెషర్ కుక్కర్ పెట్టేసేసాను అనమాట. ప్రెషర్ కుక్కర్ పెట్టేసి సంగటి చేసేసాను. ఒకసారి మీరు కూడా ప్రెషర్ కుక్కర్లో ట్రై చేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతుంది అనమాట. జస్ట్ ఒక 1 విజిల్ 2 విజిల్స్ పెట్టేస్తే మీ సంగటి అనేది రెడీ అయిపోతుంది. రాయి పిండి వేసేసి మంచిగా కలుపుకున్నాను అనమాట. అంటే ఎన్ని బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోలో చాలా బాగా వస్తుంది అనమాట. బెండకాయ పులుసు సంగటి కాంబినేషన్ చాలా ఫేవరెట్ కాంబినేషన్ అయిపోతుంది అనమాట. ఈ బెండకాయ కర్రీ మీరు చేస్తే నాకు చాలా ఫేవరెట్ కర్రీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. షార్ట్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. తర్వాత నేను కూడా లంచ్ చేసేసి మళ్ళీ ఈరోజు హనుమాన్ జయంతి కదా, మార్నింగ్ ఏం పూజ చేసుకోలేదు. మళ్ళీ ఒకసారి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా మధ్యాహ్నం అంతా ఆ పనితో సరిపోయింది. ఏ బ్లాగ్ షూట్ చేయలేదు. మొత్తం అంతా ఇల్లంతా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని హౌస్ అంతా కడిగేసేసుకొని మంచిగా ఈవినింగ్ పూజ చేసుకున్నాను అనమాట. అదే అక్కడ మీకు చూపిస్తున్నాను. హౌస్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను అనేసి హౌస్ అంతా ఒకసారి నీట్గా అంతా క్లీన్ చేసేసుకొని మొత్తం ఇంకా ఈవినింగ్ అంతా పెట్టేసి చేసుకున్నాను. ఇంకా కలిసి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. హనుమాన్ టెంపుల్కి వెళ్దామనేసి ఇంకా బయలుదేరాము. అతని నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఏమో ఉంటుందన్నమాట. టెంపుల్కి వెళ్ళేసేసి అక్కడ ఇంకా అనమాట. టెంపుల్లో దర్శనం అయితే చాలా బాగా వచ్చేసి ఆంజనేయ స్వామి కన్నయ్య కొడతాడు. ఇక్కడైతే చాలా బాగుంది. దర్శనం చేసుకొని మేము ఇంటికి వచ్చేసాము. పాపను పెంచుకోవచ్చు.
టెంపుల్లో కొద్దిసేపు పిల్లలు ఆడుకున్నారనమాట. ఇంకా కొద్దిసేపు ఆడుకున్న ఇంకా రిటర్న్ ఇంకా పిల్లల కోసం రైస్ పెట్టేసి రైస్ పెట్టేసి కాశీ అవుతుంది పడుకోవడం అనేసి ఇంకా వంట చేసేసాను అనమాట. క్లిప్స్ ఏం చెప్పట్లేదు. రసము రైస్ ఇంకా పెట్టేసి మళ్ళీ ఒకసారి అంతా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా నైట్ దోశ పిండి ఉంది, మర్చిపోయి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు ఇంకా మళ్ళీ వచ్చేసేసి దోశ పిండి బ్యాటర్ కూడా వేసేసాను అనమాట. దోశ పిండి బ్యాటర్ కూడా వేసేసి ఇంకా నైట్ ఇంకా ఒకసారి మొత్తం అంతా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని పడుకునేసరికి 11 అయిందనమాట. అంతే ఇంత మీకు కూడా బ్లాగ్ నచ్చింది.